సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలంటూ 2 రోజు బంద్ కొనసాగుతోంది. సిరిసిల్లతో పాటు వేంప్లవాడలోనూ ప్రజలు బంద్ పాటిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేంప్లవాడలో అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వెంటనే సిరిసిల్ల కేంద్రంగా రాజన్న జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము. మబ్బులన్న ఈ రోజు ఉదయం 4 గంటలకు ఎట్లాంటి కారణాలు లేకుండా ఒక్కరే ఉన్నప్పటికీ వాళ్ళను అక్రమంగా అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. మాది న్యాయబద్ధమైన కోరిక అన్ని అర్హతలు ఉన్నటువంటి సిరిసిల్లను వెంటనే జిల్లాగా ప్రకటించాలి. మేము ప్రతిరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేస్తా ఉన్నాం, నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం, నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. విద్యార్థులు యువకులు, కార్మికులు, కర్షకులు అన్ని రంగాల వాళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నాం. కనీసం వెంటనే ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకొని మీకు ఏ అడ్డంకులు లేవు. నిరసన ఈ ప్రాంత సిరిసిల్ల ప్రాంత మనోభావాలను అద్దం పడుతూ నిరసనలు తెలుపుతే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అందులో భాగంగా అసెంబ్లీ ముట్టడి చేసినటువంటి నాయకులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిలో ఇక్కడ సిరిసిల్ల బంద్ 48 గంటలు జేఏసీ ద్వారా మేము పిలుపునివ్వడం జరిగింది. ప్రశాంతంగా హృదయపూర్వకంగా వ్యాపార సంస్థలు కానీ ఇతరత్ర అన్ని వర్గాలు కానీ లాస్ట్కు ఆర్టీసీ కార్మికులు కానీ డిపో వర్గాలు కానీ వాళ్ళందరూ స్వచ్ఛందంగా మేము బంద్ పాటిస్తూ ఉన్నారు.